టీవీఎస్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారండి. ఈసారి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అటు ఫ్యామిలీస్ కి ఇటు యూత్ కి కూడా ఇద్దరికి నచ్చే విధంగా ఒక మ్యాక్సీ స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారం అండి ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో నిన్న టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక టేజర్ వీడియోని అయితే రివీల్ చేశారన్నమాట. ఆ టేజర్ వీడియోలో చూసుకున్నట్లయితే M1S అనే ఒక పేరుతో ఒక మ్యాక్సీ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. వాస్తవానికి దీని గురించి మన ప్రీవియస్ గా కూడా వీడియోలు అయితే చెప్పడం జరిగింది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారని చెప్పి మరొకసారి దాన్ని అయితే రివీల్ చేశారన్నమాట. ఈ మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఎక్యూమా మోటార్ షోలో అయితే రివీల్ చేయబోతున్నారు. నవంబర్ 4 నుంచి 9వ తారీఖు మధ్యలో అయితే ఈ ఎక్యూమా మోటార్ షో అయితే జరుగుతుంది అనమాట. మోటార్ షోలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో ఇది డిజైన్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇది ఒక మ్యాక్సీ టైప్ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకురాబోతున్నారు. ఒకసారి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ స్కూటర్ యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడుకుంటే అయాన్ మొబిలిటీ అనే ఒక కంపెనీ ఉందన్నమాట. సో అయాన్ మొబిలిటీ కంపెనీని టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. అంటే వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీని అంతా కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు ఓన్ చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఏమి ఈ స్కూటర్ ని కొత్తగా డెవలప్ చేయట్లా. ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ లాంటివి చేయడం, లేకపోతే టీవీఎస్ సంబంధించిన బ్రాండింగ్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఇనీషియల్ గా ఇది యూరోప్ మార్కెట్ లోనే లాంచ్ చేస్తారు. ఆ తర్వాత భారతదేశ మార్కెట్ లో కూడా ఈ స్కూటర్ అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క డిజైన్ కానివ్వండి, ఇతర డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదే అయాన్ మొబిలిటీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది స్కూటర్ యొక్క ఒరిజినల్ డిజైన్ ఎలా కనిపిస్తుంది. ఇలా మ్యాక్సీ టైప్ డిజైన్ స్కూటర్ ఉంటుంది. హెడ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి. మనకి సస్పెన్షన్, డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్లెస్ టైర్స్ స్కూటర్ అయితే వస్తుంది. హైలైట్స్ చూస్తే గనక సైజ్ అనేది 150 cc లాగా ఉంటుంది. బట్ ఫాస్ట్ వేగం వచ్చి 250 cc అంత వేగంగా వెళ్తుందని చెప్తున్నారు. 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకండ్ల నుండి రీచ్ అవ్వగలదు. 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. 25 డిగ్రీ క్లైంబింగ్ ఎబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. 12.5 కిలోవాట్ల పీక్ పవర్ మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఈ స్కూటర్ లో ఇస్తున్నారు. 254 న్యూటన్ మీటర్ల రియర్ వీల్ టార్క్ జనరేట్ చేస్తుంది అనమాట ఈ స్కూటర్. అలాగే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను. ఒకసారి చార్జ్ పెడితే 150 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇస్తుంది 4.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు. ఇది పర్ఫార్మెన్స్ స్కూటర్ కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి మోటార్ కెపాసిటీ వచ్చి నామినల్ పవర్ వచ్చి 5 కిలోవాట్, అంటే రేటెడ్ పవర్ వచ్చి 5 కిలోవాట్ల కెపాసిటీ ఉంటుంది పిఎంఎస్ఎం మోటార్. పీక్ పవర్ వచ్చి 12.5 కిలోవాట్ల మోటార్ అయితే ఉంటుంది అనమాట. చెప్తుంది 105 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. అండ్ ఈ స్కూటర్ తో పాటు మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ లభిస్తుంది అనమాట. ఛార్జర్ మీరు సెపరేట్ గా క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 3 గంటల లోపులోనే 100% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే స్కూటర్ ముందు భాగంలో చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చేస్తే 7 అంగుళాల హెచ్డి టీఎఫ్టీ ఎల్సిడి డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ కూడా ఎయిర్ కూల్డ్ IP67 అల్యూమినియం కేసింగ్ తో ఈ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇతర హైలైట్స్ చూస్తే 26 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది అనమాట. ఫుల్ హెల్మెట్ పెట్టుకున్నంత. 52 సెంటీమీటర్ వాటర్ వేడింగ్ కెపాసిటీ ఇస్తున్నారు. రివర్స్ మోడ్ ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఇస్తున్నారు. 14 అంగుళాల టైర్స్ అయితే ఉంటుంది అనమాట. TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్బిల్ట్ గా అయితే స్కూటర్ తో పట్టిస్తున్నారు. అయాన్ యాప్ ఇస్తుంది అనమాట. అలానే స్మార్ట్ కీ, అంటే మీరు కీ లేకుండానే మరి ఈ స్కూటర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. USB ఛార్జర్ అయితే ఉంటుంది. అలానే స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 155 మిల్లీమీటర్లు అని చెప్తున్నారు. బరువు చూస్తే మాత్రం 152 కేజీలుగా ఉంది. స్కూటర్ అయితే మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ అయితే కాదు. ప్రెసెంట్ వీళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలా ఉంటుందో అలాంటిది అయితే ఉండదు. టీవీఎస్ ఐక్యూబ్ సుమారుగా 120 kgs అలా వెయిట్ అయితే ఉంటుంది. బట్ ఇది 150 అబౌవ్ kgs అయితే ఉంది కాబట్టి కొంచెం హెవీ అయితే ఉంటుంది. ఇది వీళ్ళు ఎకిమా మోటార్ షోలో అయితే రివీల్ చేయబోతున్న స్కూటర్. దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు స్పెసిఫిక్ గా మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఎకిమా మోటార్ షో యూరోప్ కాంటినెంట్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు డెవలప్ చేస్తున్న స్కూటర్. మరి ఇండియాలో సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ తో ఈ స్కూటర్ తీసుకొస్తారా? ఒకవేళ తీసుకొస్తే ఏ ప్రైస్ లో పెడతారనేది కూడా క్వశ్చన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. అలానే టీవీఎస్ ఎక్స్ స్కూటర్ ఉంది. ఐక్యూబ్ వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్. ఆల్మోస్ట్ అన్ని రకాల ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని స్టార్టింగ్ వీళ్ళు 1,10,000 రూపాయల సెగ్మెంట్ నుంచి 1,60,000 రూపాయల వరకు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. కస్టమర్స్ కి అందుబాటు ప్రైస్ లో అయితే స్కూటర్ అందుబాటులో ఉంది. అలానే హై పర్ఫార్మెన్స్ వేరియంట్ టీవీఎస్ ఎక్స్ ని 2,48,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్, సుమారు 2,50,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఆ స్కూటర్ ఇస్తున్నారు. ఆ స్కూటర్ స్పెసిఫిక్ గా కొంతమంది టార్గెట్ ఆడియన్స్ కోసం టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాక్సీ స్కూటర్ తీసుకొస్తే అది కూడా కొంచెం స్పెసిఫిక్ ఆడియన్స్ లోకి వెళ్తుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ కానివ్వండి, యూత్ కూడా ఓకే అయినప్పటికీ కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, మోటార్ కెపాసిటీ అన్ని పెట్టుకుంటే, పర్ఫార్మెన్స్ అన్ని చెక్ చేసుకుంటే మాత్రం ఇది కూడా
కొంచెం లగ్జరీ టూ వీలర్ సెగ్మెంట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లైక్ టీవీఎస్ ఎక్స్ ఎలా ఉందో ఇంచుమించుగా ఈ స్కూటర్ ప్రైస్ కూడా 2,50,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ దీనికున్న హై స్పెసిఫికేషన్స్ కాన్ఫిగరేషన్ అంతా చూసిన తర్వాత ఒకవేళ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ తీసుకొచ్చినప్పటికీ కూడా వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ డిఫరెంట్ ఆడియన్స్ తో ఉంటుంది తప్పిస్తే ఐక్యూబ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళ ఆడియన్స్ వేరేగా ఉంటారు, ఈ స్కూటర్ ఆడియన్స్ వేరేగా ఉంటారు. నెక్స్ట్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ కూడా ఎక్కువ 2 lakhs అబోవ్ ప్రైస్ లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, దీనికున్న పర్ఫార్మెన్స్ ఆధారంగా. యూరోప్ మార్కెట్ లోకి అయితే 2026 సంవత్సరంలోకి అయితే తీసుకొస్తారని మనకు స్పష్టత అయితే వచ్చేసింది. అలానే 2026 సంవత్సరం ఎండింగ్ కానివ్వండి, 2027 సంవత్సరంలో కానివ్వండి భారతదేశ మార్కెట్ లో కూడా ఈ స్కూటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకురాబోతున్న కొత్త స్కూటర్ M1S సంబంధించిన పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.